హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ SMS వింగ్స్ ఛానల్. మరి ఈ రోజు న్యూస్ చూసుకున్నట్టయితే రైతు భరోసాకు 5 నుంచి అప్లికేషన్లు గ్రామ సభల ద్వారా 3 రోజుల పాటు స్వీకరణ. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సహాయం. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. సీలింగ్పై 4న కేబినెట్ భేటీలో ఫైనల్. మరి రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా ఏదైతే ఆ పథకం ఉందో దానికోసం కేబినెట్ మీటింగ్ ఎప్పటికప్పుడు ఒకటి విధి విధానాలు నిర్ణయించుకుంటుంది. అక్కడ ఏకాభిప్రాయం, మంత్రుల మధ్య ఏకాభిప్రాయం అనేది రావడం లేదన్నటువంటి వార్త మనకు దీంట్లో ఉంది. అంటే 5 ఎకరాల వాళ్ళ వరకు సీలింగ్ చేద్దామా, 10 ఎకరాల వరకు సీలింగ్ చేద్దామా అనేటువంటి దానిపైన విధి విధానాలు నిర్ణయం చేస్తున్నారు అనేటువంటి వార్త మనకి ఈరోజు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే వీళ్ళు ఆరోపణ చేసినట్టుగా గుట్టలకు పుట్టలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా రైతు బంధు ద్వారా వాళ్ళకి డబ్బులు అనవసరంగా ఇవ్వడం జరిగింది. కానీ మనం ఇలాంటి అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఎవరైతే ఒరిజినల్గా వ్యవసాయం చేస్తారో వ్యవసాయం చేసే ప్రతి రైతుకు మాత్రమే మనము రైతు భరోసా సహాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో మనం ఇవ్వాలి అనేటువంటి వార్త ఈరోజు వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే 2 కేటగిరీలపైన చర్చ చేసిళ్ళు. మొదటి కేటగిరీ 5 ఎకరాలు, 7 ఎకరాలు, 10 ఎకరాలలో ఏదో ఒకదానికి సీలింగ్ పెట్టడం. ఉదాహరణకు 7 ఎకరాల సీలింగ్ పెడితే అంతకు మించి ఎన్ని ఎకరాలు ఉన్నా గరిష్టంగా 7 ఎకరాలకే రైతు భరోసా పెట్టుబడి సహాయం వస్తుంది. అంటే ఒక రైతుకు కనుక ఒకవేళ 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు కాదు, తనకు 7 ఎకరాల వరకే సీలింగ్ పెడితే 7 ఎకరాల వరకు మాత్రమే తనకు పెట్టుబడి సహాయం వస్తుంది. మిగతా 3 ఎకరాల వరకు పెట్టుబడి సహాయం రాదు. సో ఆ విధంగా ఎలా సీలింగ్ పెట్టాలి, ఏ విధంగా రైతులకు ఇవ్వాలనే పైన చర్చిస్తున్నారు అనేటువంటి వార్త మనకి ఈరోజు వెలుగు దినపత్రికలో రైతు భరోసా దానిపైన చర్చ జరిగినట్టుగా మనకు వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే మీరు ఈ 7 ఎకరాల సీలింగ్ అయినా 10 ఎకరాల సీలింగ్ అయినా సీలింగ్ అనేది పెట్టకండి. ఒరిజినల్గా రైతులు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా 15 ఎకరాలు ఉన్న రైతు కూడా తను కష్టపడి అన్ని పెట్టుబడి సహాయం అంతా అధిక పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేది మా యొక్క విన్నపం. ఎందుకంటే వ్యవసాయం చేయకుండా గుట్టలకు పుట్టలకు ఎవరికైతే గత ప్రభుత్వము రైతు బంధు ద్వారా ఇచ్చి డబ్బులు అనవసరంగా ఇచ్చిందని మీరు భావిస్తున్నారో అది 100% సత్యం. దానికి అందరం అంగీకరించాల్సిందే. అది అలాంటి భూములకు రైతు భరోసా ఇవ్వడం అనేది. కానీ మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టే. కానీ ఇది 5 ఎకరాలకో 10 ఎకరాలకో సీలింగ్ పెట్టకుండా నిజంగా వ్యవసాయం చేసేటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలి తప్పకుండా. ఎందుకోసం అంటే రైతు 20 ఎకరాలు ఉన్న రైతే కాబట్టి రైతు చాలా కష్టపడతాడు. 20 ఎకరాల రైతు కూడా తాను కూడా వ్యవసాయం చేస్తే మీరు పెట్టుబడి సహాయం చేయాల్సిందే ఉంటుంది. కాబట్టి మరి మంచి నిర్ణయం తీసుకొని రైతులందరికీ కూడా ఎటువంటి బేసరి ఈ అప్లికేషన్లు 5 నుంచి మళ్ళీ ఈ అప్లికేషన్లు ఏంది సార్? ఈ ప్రభుత్వం ఏర్పడే నుంచి ప్రతిదానికి అప్లికేషన్లు అని చాలా అప్లికేషన్లతోటి ప్రజలు కూడా బాగా కంగారు పడుతున్నారు. ఈ ప్రతిదానికి అప్లికేషన్లు మీరు ఏదైతే ఫస్ట్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏదైతే మీకు సమగ్రంగా మీరు అప్లికేషన్స్ తీసుకున్నారో ఆ తీసుకున్న దాంట్లో 6 పథకాల కోసం అప్లికేషన్ తీసుకున్నారు. దాంట్లోనే రైతు యొక్క వివరాలు మొత్తం కూడా ఎంటర్ చేయడం జరిగింది. అల్ల నుంచి కూడా మీరు తీసుకునేటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ అప్లికేషన్ల వల్ల కూడా ప్రజలు ఊకే గందరగోళానికి పోయేది ఉన్నది. కాబట్టి దయచేసి మీరు అన్ని వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతుకి మీరు రైతు బంధు పెట్టుబడి సహాయముగా ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని ఇవ్వాలని కోరుకుంటూ జై హింద్.